అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను కదా, రిటర్న్ అయితే అయిపోతుంది అనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నానండి. ఇక్కడ ఏంటంటే తెల్లవారు 5:30 అనమాట. 6 గంటలకు అక్క వాళ్ళ ఊరు నుంచి బస్ అయితే ఉంటుంది. బస్ టైమింగ్స్ అనమాట. ఇతనైతే వాళ్ళ మావయ్య గారు అండి. నిజంగా అతన్ని వీడియో ఎందుకు తీశారంటే ఇంకా తీయాలి. అతను చాలా చాలా ఆ వయసులో చూసారా, కరపట్టుకున్నా సరే ఎన్ని పనులు చేస్తారంటే అంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళ ఆవిడ మంచం మీద ఉన్నారు, మా అక్కగారు అత్తగారు. ఆవిడకి ఏ టు జెడ్ సేవలు కూడా అతనే చేస్తారు, వంట చేస్తారు, అన్నీ చేస్తారు. నిజంగాను పొలం పనులకు వెళ్తారు, నిమ్మ తోటకి నీళ్లు పెడతారు, కర్రలు చాలా దూరం నుంచి మోసుకొస్తారనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తారండి. అలాంటి వాళ్ళని చూస్తే మోటివేషన్గా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. ఇంకా వాళ్ళ అత్తగారిని అయితే తీయలేదనమాట. ఇక్కడైతే మేము వేరే ఊరికైతే వచ్చాము. ఇక్కడైతే బస్ దిగిపోయి మళ్ళీ ఏ బాబోయ్ అనిపించింది. 5 బస్సులు అయితే మారాలి. ఇదేంటంటే నేను చదువుకున్న స్కూల్ అనమాట. 7th క్లాస్ ఎగ్జామ్ రాసిన స్కూలు. హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ 6th నుంచి ఇక్కడైతే చదివాను. జడ్పీహెచ్ హై స్కూల్ అనమాట. మా ఊరికి దగ్గర అనమాట. హాస్టల్లో ఉంటూ చదువుకునేదాన్ని. చిన్న మెమరీ కోసమని వీడియో తీశాను. అక్క వాళ్ళ ఊరు వెళ్ళి రావాలి అంటే 5 బస్సులు అయితే మారాలండి. దేవుడు అనిపించింది. ఇక్కడ బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్ అయితే రాలేదు. చాలాసేపు చాలా వెయిటింగ్ అనమాట. ఎటు చూసినా బస్సుల కోసమే చాలామంది వెయిట్. అది పండగ సీజన్ కదా, పండగ ముందు కదా. ఇక్కడ మేక నడవలేకపోతుంది, పాపం తోసుకొని వెళ్తున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళినప్పుడు కదా అసలు నడవలేకపోతే ఎత్తుకున్నారనమాట దాన్ని. బస్ కోసం వెయిటింగ్ అనమాట. బస్సులు కూడా ఖాళీ ఉండట్లేదండి, చాలా రష్గా ఉన్నాయి. ఇక్కడ అమ్మాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా, ఇంటికైతే వెళ్ళలేదు డైరెక్ట్గాను. బ్యాగులు అవి అక్క వాళ్ళ అబ్బాయి చేత ఇంటికి పంపించాను. ఇక్కడ ఏంటంటే హాస్పిటల్కి అయితే వచ్చామన్నమాట. గవర్నమెంట్ హాస్పిటల్ అండి ఇది. నెల్లూరు దగ్గర చాలా పెద్ద హాస్పిటల్, ఆత్మకూరు అనమాట. మా ఊరు దగ్గర చాలా పెద్ద హాస్పిటల్ ఆత్మకూరు. ఫస్ట్ టైం అయితే వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ లోపలికి. ఇప్పుడు వరకు అక్కడ దగ్గరలో ఉన్నా సరే ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే మా నాన్నగారిని అయితే అడ్మిట్ చేస్తారనమాట. మా నాన్నగారికి బాగాలేదు. అది ఏంటంటారు, నెమ్ము ఎక్కువైపోయిందనమాట. ఊపిరి ఆడక కొద్దిగా సీరియస్ అయిపోతే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ మిషన్స్ అవి పెడతారు కదనేసి. ఇక్కడ ఏంటంటే నేను వెళ్తున్నానని చెప్పేసి అక్క నేను వెళ్తున్నాను, మా పెదనాన్న పెద్దమ్మ అందరు కూడా వచ్చేసారండి హాస్పిటల్కి చూడడానికి. అంటే ఇంటికి వెళ్ళకూడదని చెప్పేసి ఇంటికి వెళ్ళలేదు నేను. కొన్ని కారణాల వల్ల ఇంటి వైపు వెళ్ళలేదు. అక్కడ వరకు వెళ్ళాను కానీ ఇంటికి వెళ్ళలేదు. ఇతను మా వీడియో చూస్తే వాసిల్లో మా అమ్మాళ్ళ ఊర్లో హనుమాన్ ప్రతిష్ఠ ఇచ్చినప్పుడు ఇతను వచ్చారనమాట. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇతను ఒక భోజనాలకి అయితే పెడుతున్నారనమాట. రోజుకి 12 నుంచి మధ్యాహ్నం 3 వరకు స్టార్ట్ చేస్తారంట భోజనాలు. ఎంతమంది వచ్చినా సరే పేషెంట్ల దగ్గర ఉన్న వాళ్ళకి అందరికీను. ఎంత పుణ్యం అండి నిజంగాను. అతను చేసే సేవ 1, 2 కాదు, ఎంత బాగుందో ఫుడ్ మాత్రమును. అది టీవీలో అతనివి వస్తూ ఉన్నాయన్నమాట. నర్సులు చాలామంది, ఒకరిద్దరని కాదు, అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు, బయట అక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు అందరూ టోకెన్ కూడా ఇస్తున్నారు. అలా ఎంత నీట్గా ఉందంటే అంటే చాలా నీట్గా ఉంది. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది ఇతనిది. మా నాన్నగారు చెప్పారనమాట, అక్కడ భోజనాలు ఫ్రీగా పెడతారు, భోజనం చేసేయండి అమ్మ అనేసి. మా పెన్నమ్మ అందరూ అనమాట చూడడానికి వచ్చారు. వాళ్ళు కూడా అనమాట అందరం ఇక్కడ భోజనం చేసాం. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఇది మా ఊర్లో తీసిన వీడియో అయితే అతను వేసారనమాట. నేను వాళ్ళని కలిసి మాట్లాడాను, సార్తో కూడా మాట్లాడాను అనమాట. అది కొంతవరకు మాట్లాడాను. డిస్టర్బ్గా ఉందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఉంచలేదండి. ఆ సార్తో అక్కడ మాట్లాడాను. అక్కడ వర్క్ చేసే వాళ్ళంతాను మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండి. టీచర్స్గా రిటైర్ అయిన వాళ్ళు, టీచర్స్గా చేస్తూ మానేసి వచ్చిన వాళ్ళు. ఇక్కడ ఏంటంటే కడుపుతో ఉన్న వాళ్ళకి కూర్చోపెట్టేసి వడ్డించడం అవన్నీ అనమాట. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి. సార్ మాత్రం ఎంత సేవ చేస్తున్నారో. ఇలాంటి సేవ చేసినందుకు అదృష్టం కూడా ఉండాలి నిజంగా. తిను మా క్లాస్మేట్, మా ఊర్లోనే ఉంటుంది, మా ఫ్రెండ్ అనమాట. ఇంకా నాన్న నుంచి ఇంకా బయలుదేరిపోతున్నాను నెల్లూరుకి. నాన్నకి అప్పటికే వారం అయిపోయింది. ఆ టైంలో నాకు కుదరలేదు వెళ్ళడానికి. మామూలుగానే వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరాను కానీ సడన్గా అడ్మిట్ చేశారనమాట. మా నాన్న హాస్పిటల్కి వెళ్ళకముందే వెళ్ళి చూడాలనిపించింది కానీ సడన్గా బాగాలేకుండా సీరియస్ అయిపోయిందనమాట. ఇంకా హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఇక్కడ బాగా చెప్పేస్తున్నాను మా నాన్నకి. చాలా బాధ అనిపించింది. ఇంకా ఒక్కరోజు కూడా ఉండలేదండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. ఊరు వెళ్దామంటే ఊర్లో కొద్దిగా
వేరే పరిస్థితుల వల్ల వెళ్ళలేదనమాట. ఇక్కడ హనుమాన్ టెంపుల్ అయితే రోడ్డు మీద కనిపిస్తుంది అనమాట. బస్సులో వెళ్తున్నాము, బస్సులో కనిపిస్తుందని చిన్న వీడియోతో తీసారనమాట. చూసారు పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో. ఊరికి వెళ్ళి 2 రోజులు ఉండాలి అనుకున్నానండి, అస్సలు కుదరలేదు. ఆ ప్లాన్తోనే వెళ్ళాను, ఊరు వెళ్ళి 2 రోజులు ఉండాలని. అంతా రివర్స్ అయిపోయిందనమాట. ఇక్కడ స్టార్ట్ అయిపోయాము, అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఊర్లో ఎలాగ ఉండడానికి కుదరదు కాబట్టి 3 అక్క, నేను, అక్క వాళ్ళ అబ్బాయి అందరం కలిసి పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారు మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా వర్క్ అవుతూ ఉంది. అదే రోజు పెద్దక్క వాళ్ళ అబ్బాయిది బర్త్డే అనమాట, పుట్టినరోజు. ఉదయం నుంచి నాకు ఫోన్ చేయలేసి విషెస్ చెప్పలేదు. వాడేమో నమస్తే చెప్తున్నాడు అనమాట. విషెస్ కూడా చెప్పలేదు, డైరెక్ట్గా అలాగే వెళ్తాం కదా చెప్తామనేసి. ఫ్రెండ్స్ కేక్ కటింగ్ చేయించారంట. ఆ కేక్ అయితే ఇంటికి తీసుకొస్తాడు. సరే ఇంట్లో కూడా చిన్న సెలబ్రేషన్ చేసుకుంటారు కదా అనేసి ఇక్కడ అలా కూర్చొని అక్క వాళ్ళందరూ మాట్లాడుతుంది. మా అక్క ఏ స్టోరీ చెప్తుందంటే, నేను సడన్గా వచ్చాను కదా, ఎలా షాక్ అయింది ఏంటని అన్ని వీడియోలు అలా తీస్తుంది. మా పెద్దక్క ఎవరో వీడియోలు ఎందుకు తీస్తూ ఉంటుంది అనమాట. మా అక్క పెద్దక్క వాళ్ళ వియ్యపురాలు అనమాట. ఇంకా అలా కూర్చొని మాట్లాడుతూ కూర్చొని అలా టైం అయిపోయింది. వీడి కేక్ ఉంది కదా, అందరూ కొద్దిగా తినిపిద్దామని చెప్పేసి, ఇది సొమ్మకూడదు అన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్ కట్ చేసిన కేక్ తీసుకొచ్చి ఇంట్లో ఏమో ఇలా బిల్డప్లు ఇచ్చాడు. ఇక్కడ చూడండి కాలు దండం పెట్టేస్తున్నాడు అనమాట. ఇంకా అక్కేమో షుగర్ ఉంది నాకు పెట్టకరా అనేసి కొద్దిగా తినేసి వచ్చింది. ఇక్కడ అందరం కేక్ కట్ చేసి తినిపించామన్నమాట సరదాగా. వాడి బర్త్డే అయితే ముందుగా అయితే ఏ ప్లాన్లు వేసుకోలేదు, ఇలా చేయాలి అలా చేయాలని ఆలోచన కూడా లేదనమాట. ఎందుకంటే నాన్నకు బాగాలేదు, ఊరు వెళ్ళలేదన్న డిసప్పాయింట్ ఎక్కువ ఉండేదండి. నిజంగా ఊరు వెళ్ళి 2 రోజులు ఉందాం అనుకుని వచ్చాను ఒకదాన్ని కూడాను, సరదాగా ఉంటుంది కదా అనేసి. కానీ కుదరలేదనమాట, అది చిన్న డిసప్పాయింట్ అనిపించింది. తర్వాత వీడి కేక్ కటింగ్ అన్నీ తినిపించాక ఇంకా ఫుడ్ అవన్నీ అనమాట. ఇంక ఇక్కడ కూడా ఒక్కరోజేలేండి, నెక్స్ట్ డే మళ్ళీ రిటర్న్ అయిపోవడం అనమాట. రిజర్వేషన్ చేయించేసుకున్నాను. ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయి తినిపించి ఫుడ్ భోజనాలు అన్నీ చేశాను అనమాట. చేశాక నెక్స్ట్ డే కూడా వీడియో కూడా పెట్టాను. నైట్ అందరు కేక్ కటింగ్ అయిపోయాక ఎక్కడ వాళ్ళు అక్కడ తినేసి పడుకున్నామండి. ఇల్లు వర్క్ అవుతుంది, అక్క వాళ్ళ ఇంటి పని అవుతుంది, అది వీడియో తీయలేదు, మర్చిపోయాను అనుకుంటాను. వర్క్ అయితే అవుతుంది ఇంటి పని అంతాను. చాలా ఇబ్బంది అవుతుంది పాపం, ఒక్క రూమ్ ఉండడం వల్ల ఇబ్బంది అయిపోతుంది. ఇక్కడ అన్ని పనులు బయట చేసుకుంటున్నారు అక్క ఏమో తెల్లవారులేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా పనులు చేయనివ్వరులేండి, ఏ పని నాకు చేయనివ్వరు. ఇక్కడ అక్క ఏమో గిన్నెలు తోమేసి అన్నీ చేసేసుకుంటుంది అనమాట. 3 అక్కేమో ముగ్గులు పెట్టేస్తుంది. తెల్లవారు 6 గంటలకి మూవీ పెట్టేశారు. ఆ మూవీ చూస్తున్నాను అనమాట కూర్చొని. ఇంకా లెగిసిన వెంటనే అక్క టీ పెట్టేసిస్తే టీ తాగేసి అలా మూవీ చూస్తున్నాను. ఇక్కడేమో ముగ్గులు పడుతుంది కదా అని అలా ముగ్గు అయితే వీడియో తీశాను అనమాట. అక్కేమో బయట ఇంకా అన్ని పనులు బయట అవుతున్నాయండి. వంట కూడా ఏంటంటే ఉన్న బెడ్రూమ్లోనే ఒక్క హాల్లో ఉంటే అక్కడ వర్క్ అంతా అవుతుంది. భోజనాలు కానీ అన్నీ అదే ఒక్క రూమ్లో అనమాట పని అవుతుంది కాబట్టి. ఇక్కడ చూసారా పాపం ఇబ్బంది అయిపోతుంది అక్క వాళ్ళకి. పాపం అక్క బయట పని చేసుకుని ఇంట్లో అన్నీ చాలా పని ఎక్కువైపోతుంది. ఇక్కడేమో హాయ్ చెప్తుంది మా బుజ్జులు, మా మనవరాలు అనమాట. ఇంకా అక్క టిఫిన్ బయట నుంచి తెస్తుంది. ఇక్కడ మూవీ చూస్తున్నాం అందరం ఇంట్రెస్ట్గాను. టిఫిన్ చేశాక మళ్ళీ చూద్దామని చెప్పేసి ఇక్కడ చూసారా అందరికీను బ్రష్లు చేసి కూర్చున్నారనమాట టిఫిన్లకి. అక్క బయట నుంచి టిఫిన్ తెస్తుంది. అక్కడికి వెళ్తే మాత్రం ఎగ్ దోశ ఎక్కువ ఇష్టంగా తింటామండి. ఎగ్ దోశ బాగుండా, కారం చట్నీ అక్కడ బాగుంటుంది, కారం చట్నీ కానీ ఏమైనా సరే. ఇక్కడ కారం చట్నీ అసలు అమ్మరు. ఇక్కడ వైజాగ్లో చేసిన అది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మాకు బాగుంటుంది కారం చట్నీ దోశలతోనూ. ఇక్కడేమో అక్క నాకు ఎగ్ దోశ తింటానంటే ఎగ్ దోశ అయితే తెప్పించింది. ఎగ్ దోశ తినేసాను అనమాట. మేము వెళ్ళింది సంక్రాంతి ముందు కదా, అది గొబ్బెమ్మలు పాటుకోవడానికి ఎంతమంది తెలుసు. తెలుసండి ఇలాగా గొబ్బెమ్మలు పాడుతారని. చిన్నప్పుడైతే మేము ఇంటింటికి వెళ్ళి పాడేవాళ్ళం అనమాట. ఈ పువ్వులని నా కోసం కొన్నాము అక్క నా కోసం అని చెప్పేసి. ఇక్కడ చూడండి మా మనవరాలు ఎలా చెప్తుందో.
ఇటు చూడు. C for D for E for F for G for F for G for H for I for J for K for L for M for N for O for P for Q for R for S for T for U for V for W for X for Y for Z for సూపర్. మీ అమ్మ ఏమైనా అరుస్తుందా? మీ అమ్మ ఎలా తింటుందా లక్కీ? మీ అమ్మ ఎలా తింటుందా? మీ నాయన ఎలా తింటాడా? చెప్పు 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 రైస్ చెప్పు. చెప్పు మీరిద్దరు ఇంకా రాకుండా కూర్చో. వాడు రాడంట. ఒరే చెప్పు ఇప్పుడు బుజ్జులతో కూర్చొని చెప్పు. పోలేవా? పోలేను పోలేను చెప్పు. తినగా తినగా వేము తీయనుంది తాదనమున పనులు తమ పూరి ధరలోన నిత్యదాభిరామ. బేస్ లేదు, బేస్ బేస్ పెంచాలా? దగ్గర బేస్ బాగుంది. బేస్ వీళ్ళిద్దరూ చక్కగా బాగా చెప్తున్నారు. మా మనవరాలు అయితే మాత్రం అన్నీ బాగా చెప్తుంది అనమాట. స్కూల్లో మాత్రం ఫస్ట్ అంట. చిన్నదే కానీ బాగా చదువుతుందండి. బాగుంది. ఇది ఏంటంటే కుక్క పిల్ల కాదు, పిల్లి పిల్ల అనమాట. పిల్లి చూసారు ఎంత క్యూట్గా ఉందో. మా పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీసానమాట. చాలా బాగుందండి. కరుస్తుందనే భయంతో పట్టుకోలేదు, కానీ చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. దీని తల్లి కూడా ఉంది, చాలా పెద్దదంట. అది చూసారు ఎలా ఉందో. ముందు కుక్క పిల్ల అనుకుంటారేమో అనేసి చెప్తున్నాను అనమాట. కుక్క అయితే కాదు, పిల్లి అనమాట. బాగుంది. అక్కల ఇంటికి వెళ్ళాను కదా, పేలు ఈళ్ళు ఉన్నాయండి. అన్నీ అక్క చక్కగా ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేశాను. అక్క మళ్ళీ ఆయిల్ తల నిండా నూనె రాసేసి చక్కగా ఏడ్చేసి పేలన్నీ చూస్తుంది అనమాట. ఎంతైనా పుట్టింటిలో వేరే అండి లెవెల్ అండి. నిజంగాను పుట్టింటికి వెళ్ళామంటే మనకు ఒక ఇది వస్తుంది, ధైర్యం వస్తుంది అనమాట. ఏదైనా సరే పని చేసిన చేయకపోయినా ఎవరు అడిగిన వాళ్ళు ఉండు. ఇక్కడ అక్క వాళ్ళ ఇంట్లో ఇంకా నైట్ భోజనం అనమాట. ఇంకా భోజనం చేసి నేను బయలుదేరిపోవాలి. అక్క వాళ్ళ పాప ఏమో దోశలు వేసేస్తానని చెప్పేసి అందరికీ దోశలు వేసేస్తుంది. పిన్ని ఇది కూడా వీడియో తీస్తావా పిన్ని అనేసి అంటుందన్నమాట. సరదాగా గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి అలా తీశాను. ఇంకా నైట్ మధ్యాహ్నము చేపల పులుసు ఇవన్నీ చేశారు. అందుకని చెప్పేసి ఇంకా నైట్ భోజనం వద్దు, అన్నం వద్దు అని చెప్పేసి టిఫిన్ చేద్దాం కూర్చున్నాం అనమాట. ఇక్కడ అందరూ మూవీస్ చూస్తున్నాం అలాగాను. ఇంకా మా అల్లుడు వచ్చేస్తాడు అనమాట. మా అల్లుడు కూడా భోజనం చేసేస్తాను నైట్. అత్త వీడియో తీయద్దులే అత్త అనేసా అంటే సరదాగా ఉంటుంది పవన్ అని చెప్పేసి తీసాను అనమాట. తర్వాత వస్తూ ఈ చికెన్ ఇవి ఉంటాయి కదా, ఏంటంటారు చికెన్ టిక్కా, అవి తీసుకొచ్చారనమాట. కబాబ్స్ అవి తింటూ వీడియో అలా తీసాను. అవి మా అల్లుడు తీసుకొచ్చాడు.
పిల్లలు అందరూ ఉన్నాం కదా అనేసి. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ పాప బట్టలు పండగ సంక్రాంతివి బట్టలు కొనుక్కున్నారు కదా, అవి చూపించడానికి మా మనవరాలు అమ్మమ్మ బట్టలు చూడు, అమ్మమ్మ బట్టలు చూడు అనేసి గోలాడుతుంది అనమాట. ఇంకా చూడకుండా వెళ్ళిపోతే గోలాడుతుంది, పిన్ని వచ్చి చూడు పిన్ని అనేసి అన్నది. తర్వాత అక్క వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి తీసిన బట్టలన్నీ చూసానమాట. బాగున్నాయి చూసారా. మా అక్క వాళ్ళ పాప ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుంది, టైలరు, తర్వాత బ్యూటీషియన్ అన్నీ అండి, ఏ టు జెడ్ అనమాట. తను మల్టీ టాలెంటెడ్ అక్క వాళ్ళ పాపది. వంటలు బాగా చేస్తుంది, ముగ్గులు వేస్తుంది, పెయింటింగ్ టైప్లో చాలా అంటే చాలా బాగా వేస్తుంది. అన్నీ వచ్చనమాట. తన సెలక్షన్లు కూడా చాలా బాగుంటాయి. తర్వాత కొంత పండగకి వాళ్ళు తీసుకున్న శారీస్ కూడా చూపించారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అంతకుముందే నెల్లూరులో కొత్తగా ఓపెనింగ్ చేశారు లక్కీ షాపింగ్ మాల్, అక్కడికి వెళ్ళారంట. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం రీజనబుల్ ఆ పండగ టైంలో ఆఫర్లు కూడా పెడతారు కాబట్టి, మామూలుగానే లక్కీలో ఎప్పుడు ఆఫర్లు ఉంటాయి, పండగ టైం కాబట్టి ఇంకా ఆఫర్లు ఉంటాయి కాబట్టి బాగున్నాయి అన్నమాట. అవి కలర్ కాంబినేషన్లో తెలిసి తీసుకోవాలి. వాళ్ళ అత్తగారికి తనకి ఇద్దరికి కలిపి కొన్ని శారీస్ అయితే తీసుకున్నవన్నీ చూపించారనమాట. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అలా బట్టలు అవన్నీ చూసామన్నమాట. అలా కాసేపు మాట్లాడుకుంటూ ఇది వర్క్ వచ్చిందనమాట బ్లౌజు. ఆ బ్లౌజు కోసం శారీ కొన్నదంట తను చెప్తుంది. శారీ మాత్రం చూసారు ఎంత బాగుందో, డబల్ షేడ్ వచ్చింది, గోల్డ్ అండ్ గ్రీన్ కలరు. చాలా అంటే చాలా బాగుంది. వర్క్ మాత్రం బ్లౌజ్ వర్క్ బాగుందండి, మగ్గం వర్క్ టైప్లో ఇచ్చాడనమాట. చాలా అంటే చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ అయితే కాదు, అంతా ఇది పూస వస్తుంది కదా, పూస స్టోన్ టైప్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బ్లౌజ్ కోసం కొన్నాను పిన్ని, చాలా బాగా నచ్చింది అనేసి అన్న. చూసారు ఎంత బాగుంది వర్క్, హ్యాండ్కి బ్యాక్ సైడ్ చాలా బాగా ఇచ్చారనమాట. ఇంకైతే నైట్ ఇంక బయలుదేరే టైంలో అనమాట. ఇంకా ఆ మూడు కూడా అలాగే ఉందండి. ఏముంది ట్రైన్లో వెళ్ళి పడుకోవడమే కదా అని చెప్పేసి ఇద్దరు కొడుకులు వచ్చారనమాట ట్రైన్ ఎక్కించడానికి. ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి, పెద్ద అక్క వాళ్ళ అబ్బాయికి ఇంకా 3 monthsలో మ్యారేజ్ అయిపోతుంది. ఇంకా ఇదేనమాట, మళ్ళీ ఇంకా మ్యారేజ్కి వెళ్ళడమేను. వీడేమో ట్రైన్ కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా ట్రైన్ అయితే వస్తుంది. ఇంకా వీళ్ళిద్దరూ ఫోన్ చూసుకుంటున్నారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కిపోయానండి, నిద్ర వచ్చేస్తుంది అనమాట. అప్పటికి ట్రైన్ ఎప్పుడైనా లేటేనండి. 11:30కి రావాల్సిన ట్రైన్ 11:30కి వచ్చింది. చూసారా, ఇంకా తెల్లవారు లెగిసిపోయాను అనమాట. అది నాది సీటు డోర్ పక్కనే వచ్చిందనమాట. ఇంకా సరే అని చెప్పేసి అలాగా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఊరు వెళ్ళడం అన్నీ అయిపోయాయండి. ఇంక వచ్చానమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.